వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేసు సార్. నమస్తే సార్. నమస్తే అండి. విజయవాడ సెంట్రల్కి సంబంధించి చూసుకుంటే అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని సెంట్రల్కి తీసుకురావడం కావచ్చు, అక్కడ సెంట్రల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాది విష్ణు గారిని తప్పించే ప్రయత్నం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గం, ఈ వర్గాల వారీగా చూసుకుంటే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? అంటే ఇక్కడ ఒక ఈక్వేషన్, బ్రాహ్మణ సామాజిక వర్గం దగ్గర 22 లక్షల ఓట్లు ఉన్నాయి పార్లమెంట్ సెగ్మెంట్లో. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మీకు కేశినేని నాని గారు, అవినాష్ గారు వీళ్ళిద్దరూ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పరంగా ఇప్పుడు క్యాండిడేట్స్గా ఎస్టాబ్లిష్ అవుతుంది దగ్గర, అండ్ మోర్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్లో చూసుకుంటే ఒకే ఒక్కసారి బ్రాహ్మణ సామాజిక వర్గం మహిళా రిప్రజెంటేషన్ అనేది ఇవ్వబడింది. ఓకే, ఇక్కడ ఎప్పుడైతే బ్రాహ్మణ్ కార్పొరేషన్ పరంగా చూసుకున్నా, నెక్స్ట్ టీటీడీ బోర్డు మెంబర్ చూసుకున్నా, అండ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు అని చూసుకున్నా సరే విష్ణు గారికి తప్ప ఇంకెవరికి పెద్దపీటలు పడలేదు. ద ఫస్ట్ అవర్ టైం ఇప్పుడు ఆ నియోజకవర్గంలో కనుక ఒక మహిళా బ్రాహ్మణ క్యాండిడేట్ని ఓకే ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో కనుక చేయగలిగితే ఒక మంచి వైబ్రేషన్స్ వస్తాయి. నేను ఎందుకు ఈ విషయంలో మాట్లాడవలసి వస్తుందంటే, సార్ నెగిటివ్ ఇంపాక్ట్ సాధారణంగా ఆ సామాజిక వర్గం, బ్రాహ్మణ సామాజిక వర్గం ఏంటంటే వాళ్ళ కష్టాన్ని 10 సార్లు చెప్పుకుంటారు, మంచి చేస్తే మంచి ఆశీర్వాదం ఇస్తారు అన్నది జగవరిగిన సత్యం. సో ఇక్కడ మీకు ఎంత కాదన్నా ఒక మల్లాది విష్ణు గారికి కాదు అని వెల్లంపల్లి శ్రీనివాస్ గారి దగ్గర వెల్లంపల్లి శ్రీనివాస్ గారి సామాజిక వర్గం అంత చైతన్యవంతంగా ఆయనకి ప్రొయాక్టివ్గా అంత చూపించే వైబ్రేషన్స్ అయితే లేవు. కష్టమో నిష్ఠూరం అన్న దగ్గర కన్నా ఈ సామాజిక వర్గం అన్నదానికి పెద్దపీట వేయడం అన్నది జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఇప్పుడు కనుక జగన్మోహన్ రాజు గారి భార్యని, వాణి గారిని కనుక ఒక్కసారి ఆలోచించగలిగితే, ఎందుకంటే సామాజిక వర్గ పరంగా ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ ఫస్ట్ సెటప్ చేయడానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, దీంతో అక్కడ ముందు లీడ్ అవ్వడానికి ఆ నియోజకవర్గం అంతా ప్రభావితం చూపించడానికి నేను పార్లమెంట్ సెగ్మెంట్ చెప్తాను. ఎస్ సార్. అవి చిన్న చేతక ఓటు బ్యాంక్ కాదు, 22 లక్షల ఓట్లు దగ్గర 1,00,000 పైచీలకి ఆ సెంట్రిక్గా అక్కడే ఉన్నారు. తర్వాత పెద్దపేట వేసిన దగ్గర ఒకే వ్యక్తికి సెంట్రిక్గా చేసిన దగ్గర ఆల్ ఆఫ్ ఎ సడన్ అతనికి రేపొద్దున గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ వచ్చు, లేదంటే ఇంకేదో పెద్దపేట వేసే దగ్గర ఇవాళ మనం ఫ్రంట్ ఎండింగ్ ఫ్రేమ్లో కనబడుతున్నామా లేదా అన్న దగ్గర ఈజ్ అ బిగ్ ఛాలెంజ్. అంతే కదా. అండ్ గతంలో బోండవమ్మ గారితో ఆయన ఓడిపోయింది చూసుకుంటే, గెలిచింది చూసుకుంటే కూడా బోండవమ్మ గారు ఓటమి వేళ్ల మీద లెక్క పెట్టి అంత ఓట్లు. అంతే కదా. సో ప్రభావితం అన్న అంశం ప్రతిదీ యాడ్ అవుతుందా మైనస్ అవుతుందా అన్నది చాలా ఇంపార్టెంట్. కొంతమంది స్తబ్దంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ స్తబ్దంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునే దగ్గర ఆ సామాజిక వర్గం చాలా కట్టుంటుంది తెలియకుండానే, అండ్ లోపట ఉంటుంది. లోపటిది బయటికి తీరు సాధారణంగా. తీసారనుకోండి, ఇట్ డెఫినెట్లీ యాడ్స్ ఎ డిఫరెంట్ అండ్ నెగిటివ్ ఫ్లేవర్స్. ఆ నెగిటివ్ ఫ్లేవర్స్ అన్న దగ్గర ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ అండ్ ఆ సామాజిక వర్గంలోకి ఈ ప్రభుత్వ పరంగా ఎంత చేయబడింది అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ ద ఫస్ట్ అవర్ టైం కాంగ్రెస్ ఒకసారి చేసిన ఎక్స్పెరిమెంట్కి సక్సెస్ చూసిన తర్వాత ఇవాళ ఆ సామాజిక వర్గం నుంచి ఒక మహిళా ప్రాతినిధ్యం అన్నది ఉంటే జగన్మోహన్ రాజు గారి భార్య వాణి గారిని ఖచ్చితంగా, ఎందుకంటే జగన్మోహన్ రాజు గారు చాలా ఆవేశపడ్డాడు. ఆయనకు ఉన్నంత భావావేశం ఒక గృహిణిగా అండ్ ఒక వ్యాపారవేత్తగా అమ్మాయి ఆవిడ చాలా చక్కగా ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే నేను గ్రాస్ రూట్ లెవెల్లో కొంత డేటా కలెక్ట్ చేసిన తర్వాత నేను ఈ విధంగా చేయవలసి వస్తుంది. అండ్ మోర్ ఎప్పుడైతే మనం పార్టీల పరంగా చూస్తున్న క్యాండిడేచర్స్కి ఒక భిన్నత్వం అన్నది ఒకసారి యాడ్ అయింది అనుకోండి, విభిన్నంగా ఆలోచించే ధోరణికి తెరలేబ్బరు. ఇప్పుడు ఇదే మల్లాది విష్ణు గారి ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో 11, 15 ఓట్లు, 16 ఓట్లు కాకుండా 100 ఓట్లకో లేకపోతే 1000 ఓట్లు అన్న దగ్గర సెంట్రిక్గా ఆ సామాజిక వర్గం అంతా ప్రభావితం అవడానికి చాలా అవకాశం ఉంది. సో ఈ ఆప్షన్ ఎందుకు ఎక్స్ప్లోర్ కాకూడదు అన్నది చాలా ఇంపార్టెంట్. ఎంత సమన్వయపరుచుకొని, సంధానపరుచుకొని, అనుసంధానించుకొని ఎంత తలకాయ నొప్పుల బదులు ఖచ్చితంగా ఒక ఎక్స్పెరిమెంట్ అన్నది జరిగితే ఇది జరుగుతుంది, అది తీవ్ర ప్రభావం చూపించిపోతుంది అన్నది నా ప్రాథమిక అంచనా. ఇన్ని మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ గురించి ఆలోచించాలి. ఆలోచించడం ఇప్పుడు ప్రతిసారి ప్రతిదీ బుర్రకు తట్టాలని కాదు కదా.
ఆయన బ్యాలెన్స్ చేస్తున్నారు. పక్క విష్ణు గారిని, ఒక పక్కన వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని, అండ్ వీళ్ళందరినీ సమన్వయపరచడం అంటే చిన్న విషయం కాదు కదా. ఆయనకి 175 నియోజకవర్గాలు, విజయవాడ సెంట్రల్ ఒకటి. అండ్ ఇప్పుడు నిన్న అంబేద్కర్ విగ్రహావిష్కరణ తర్వాత వచ్చిన వైబ్రేషన్స్ టోటలీ డిఫరెంట్. సో దిస్ ఆల్ టుగెదర్ యాడెడ్ ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మనం నిన్నటిదాకా అయితే పార్లమెంట్కి నానిగారు లేరు, ఇవాళ నానిగారు యాడ్ అయ్యారు కాబట్టి ఇంకెన్ని యాడ్ అవుతాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక వ్యక్తి యొక్క ఎక్స్పెరిమెంట్స్ అన్నవి, అండ్ అక్కడ సామాజిక వర్గాల ఈక్వేషన్స్ అన్న దాంట్లో అక్కడ కనకదుర్గం అమ్మ టెంపుల్ ఉంది, ఆ రేడియస్లో విత్ లాట్ ఆఫ్ బ్రాహ్మణ్ ఎనర్జీస్ ఉన్నాయి. అండ్ ముఖ్యంగా కోతవేడు దూరంలో మలన స్వామికి టెంపుల్ కూడా ఉంది గుంటూరు పరిసర ప్రాంతాల్లో. ఇవన్నిట్లో ఏంటంటే ఆ సామాజిక వర్గంకి పెద్దపేట అన్నది ప్రభుత్వ పరంగా, ముఖ్యంగా మహిళా సామాజిక వర్గానికి అది ఒక ఎక్స్పెరిమెంట్లో సక్సెస్ మాడ్యూల్ అనేది ఎక్కువ కనబడతాం. ఓకే, ఒకసారి చిక్కుమని దగ్గర ఆలోచించే విధానానికి కొత్త అంశాలు తోడవుతాయి అన్నది నా ప్రాథమిక అంచనా. వైనాట్ 175 దానికి ఇటువంటి చిన్న చిన్న మార్పులు చెప్పు అనేది కొంచెం యాడెడ్ ఫ్లేవర్స్ అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేస్తుంది, ఏదో ప్రభుత్వ స్థాపన అన్న దానికన్నా 175కి 175 అన్న దగ్గర దానికి అరుకులాంటి ప్రాంతంలో కూడా ఒక ఎక్స్పెరిమెంట్లు చేశారు. అమ్మాయిని మార్చి, ఆవిడ నిండు గర్భిణి ఆవిడ. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో ఆవిడ అంత కష్టపడగలదా లేదా అన్నది ఇంకొక ప్రశ్న. ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి పెద్దపేట వేస్తున్నప్పుడు అండ్ కాపు సామాజిక వర్గాన్ని పరిరక్షించే నేపథ్యంలో కొత్త పంథాకి తెరలేపినప్పుడు, ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ అడాప్ట్ చేసినప్పుడు ఇవాళ సమాజంలో ఉన్న అన్ని కులాలని మతాలని బ్యాలెన్స్ చేస్తున్న ఒక విభిన్న ప్రయత్నానికి ఇలాంటి ప్రయత్నం కూడా బ్రాహ్మణ మహిళా అభ్యర్థి అన్నది ఇట్ డెఫినెట్లీ క్రియేట్స్ అ డిఫరెంట్ వైబ్రేషన్స్. దాంతో జగన్మోహన్ రాజు గారి భార్య వాణి అమ్మ అన్నది ఒక బెస్ట్ ఆప్షన్ కింద ఎక్స్ప్లోర్ అవుతుంది అన్నది నా ప్రాథమిక అంచనా. ఓకే, అంటే విజయవాడని ఆల్మోస్ట్ ఆ టెరిటరీని శాసించేది 7 నియోజకవర్గాల దగ్గర 22 లక్షల ఓటు బ్యాంక్ అంటే చిన్న విషయం కాదు, అది మోర్. పర్టికులర్గా విష్ణు గారి సామాజిక వర్గం ఆ నియోజకవర్గంలో చాలా ఎక్కువ ఓటు బ్యాంక్. ఇవన్నీ తీవ్ర ప్రభావాలు చూపించే దగ్గర ఐ కాంట్ వై. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రెండి విజయవాడ సెంట్రల్ కి సంబంధించి ప్రసాదించినటువంటి ఈ చిన్న మార్పులతో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎటువంటి స్టెప్ తీసుకుంటుందో చూద్దాము. ఇంకా ఫైనల్ లిస్ట్ కూడా ఫైనల్ పరిస్థితి కాబట్టి ఇది ఈనాటి చూస్తూనే ఉండండి.